చేయాలంటే న్యాచురల్స్ వాడాలి. తర్వాత మీకు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. స్ప్లీన్ ఎక్సర్సైజ్ చేసి, స్ప్లీన్ కొత్తగా నేను కనిపెట్టిందంటే స్ప్లీన్ ఎక్సర్సైజ్ చేసి లివర్ క్లీన్ చేసుకొని మంజిస్టా అనే ప్రోడక్ట్ వాడితే చాలా ప్రాబ్లమ్స్, స్కిన్కి సంబంధించిన మంగు కానివ్వండి, బ్లాక్నెస్ కానివ్వండి పోతుంది. అది గుర్తు చేయండి. ఒక స్ప్లీన్ ఎక్సర్సైజ్ చేయండి. స్ప్లీన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కువ మ్యాక్సిమం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి బాగా సైడ్ బ్లాక్నెస్ ఉంటుంది అనమాట. బాగా తిరిగే వాళ్ళకి, ఎండలో తిరిగే వాళ్ళకి బ్లాక్నెస్ ఉంటుంది. సో పోవాలంటే ఏం చేయాలంటే కొన్ని స్ప్లీన్ ఎక్సర్సైజ్ చేయాలి, కొన్ని పాయింట్స్ చేయాలి, లివర్ క్లీన్ చేయాలి. మంజిస్టా అనే ప్రోడక్ట్ తీసుకోవాలి. చెప్పాలి, అది కూడా తెచ్చాను నేను. మన దాంట్లో లేకపోయినా కొన్ని ట్రీట్మెంట్స్ మనం చేద్దాం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. యాంటీ ఏజింగ్ ఇప్పుడు అంతా కూడా యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ని స్టాప్ చేయడం. నూరు భాష ఏజ్ 50 ఉంటుంది, కానీ కనబడేది 30 కనపడాలి. దాన్ని ఏమంటారు? యాంటీ ఏజింగ్. నూరు భాష 30, 60 కనపడ్డారు అనుకోండి, దాన్ని ఏమంటారు? ఏజింగ్ అంటారు. మీకు ఏజింగ్ కావాలా, యాంటీ ఏజింగ్ కావాలా? యాంటీ ఏజింగ్ కావాలి. ఏ సార్ మీకేం కావాలి? మీకు యాంటీ ఏజింగ్ కావాలా, ఆంటీ కావాలా? మీకు ఆంటీ కావాలా, యాంటీ కావాలి? వద్దులేండి, మీకు ఆవిడే కావాలి. సో రైట్, అంటే యాంటీ ఏజింగ్ అంటే ఏజింగ్ చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడున్న ఫుడ్, గాలి, నీరు, మనం పీల్చే గాలి, వీటి వల్ల ఏమవుతుందంటే మనం చిన్న వయసున్న ఏజ్ ఎక్కువగా కనపడతాం. ఇంటర్మీడియట్లోనే జుట్టు ఊడిపోవడం, ఇంటర్మీడియట్లోనే బాల్డ్ హెడ్. అందువల్ల అమెరికాలో ఏంటంటే హెయిర్ని మర్చిపోయి బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళని చేసుకుంటున్నారు. ఫారెన్లో బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి బాగా కట్నం ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు చిన్న వయసులో వెంట్రుకలు ఊడిపోతే ఏం చేయాలి అది తెలుసుకోండి. మీరు స్పిరిలోనా ఇవ్వాలి, ఒమేగా ఇవ్వాలి. ఇవన్నీ మీరు తెలుసుకుంటే చేయొచ్చు. మీరు గొప్ప ఏం కాదు, నేనేం గొప్ప కాదు, మీరు నేర్చుకోవట్లేదు అంతే. ఏదో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు ఏదో వాడు చెప్తున్నాడు గుండుగాడు తిందాము అంటే తప్పితే ఆ గుండుగాడు అంటే నేనే, అందుకే నవ్వుతున్నాను. రైట్, మనస్ఫూర్తిగా నవ్విన అమ్మాయికి ఏమన్నా ఇవ్వాలి కదా మనం. ఫార్మాస్యూటికల్స్ అంటే మెడికల్ షాప్ లో దొరుకుతాయి. ఫార్మాస్యూటికల్స్ లో ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మింగితే ఈ సైడ్ ఎఫెక్ట్, లివర్ కి మింగితే కిడ్నీ ఎఫెక్ట్, కిడ్నీ మింగితే హార్ట్ కి ఎఫెక్ట్, హార్ట్ కి మింగితే టోటల్ ఎఫెక్ట్ ఉంటాయి. మన ప్రోడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అది ఒకదానికి మింగామనుకోండి, బీపీకి మింగితే అనేక రకాలుగా పనిచేస్తాయి, లివర్కి మింగితే అన్ని పనిచేస్తాయి. Q10 ఉందనుకోండి, అన్ని ఆర్గాన్స్ బాగుండేది చేస్తుంది. అదే ఇంగ్లీష్లో బీపీ టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, బీపీ పోతుంది, దాంతో మగవాళ్ళకి అది కూడా పోతుంది. ఓం నమః శివాయ. అది నిజం, అది అబద్ధం కాదు, నేనేం జోక్ చేయట్లేదు, సరదాగా ఉంటుందని చెప్పానే కానీ బీపీ టాబ్లెట్ మగవాళ్ళు వేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత నాకు బీపీ లేదు నాకు ఏమీ లేదు అంటాడు చివరికి. ఏమీ లేదు, అది విషయం. సో బీపీ టాబ్లెట్ మీద ఆధారపడద్దు. బీపీ టాబ్లెట్ వేసుకోండి, దానికి తగ్గట్టుగా. మీకు ఫ్యాట్ ఎక్కువైనా, కాల్షియం తక్కువైనా బీపీ పెరుగుతుంది. అది గుర్తించరు. మీరు బీపీ వస్తే లైఫ్ లాంగ్ బీపీ టాబ్లెట్ వాడాలి, షుగర్ వస్తే లైఫ్ లాంగ్ షుగర్ వాడాలి, హార్ట్ ఒకసారి బైపాస్ జరిగిపోతే లైఫ్ లాంగ్ 100 వేసుకోవాలి. బియ్యపు గింజలు కంటే టాబ్లెట్లు ఎక్కువ ఉంటాయి, తెలుసుగా మీకు. హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ మనము తీసుకెళ్దాం. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్ ఎందుకున్నాను? ఏమీ రిజల్ట్స్ రాకపోతే 25 సంవత్సరాల నుంచి మీ ముందు నేను ఎందుకు నిలబడతాను? ఏం జాన్సన్ గారు? At the same time, we are earning blessed money, not bluffed money. ఆశీర్వదింపబడిన సొమ్ముని మనం సంపాదిస్తున్నాము. మంచిదా కాదా మేడం? అది ఒకరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సంపాదించుకోండి. ఇంకోటి మీకేం తెలియదు, బై మిస్టేక్ వేరే ప్రోడక్ట్ ఇచ్చారు, ఏమీ కాదు. ఇంగ్లీష్ మెడిసిన్ అయితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బై మిస్టేక్ ఏ ప్రోడక్ట్ ఇచ్చినా ఏమీ కాదు. బై మిస్టేక్ ఒక బాటిల్ అంతా మింగారు, 4 సార్లు మోషన్ అవుతుంది, అంత మించి పొట్ట క్లీన్. సో దిస్ ఈజ్ ఇప్పుడు మీకు ఫార్మాస్యూటికల్స్, ఫార్మాస్యూటికల్స్, న్యూట్రాస్యూటికల్స్, కాస్మోస్యూటికల్స్ చెప్పాను కదా. కాస్మోస్యూటికల్స్ పూసుకునేవి, న్యూట్రాస్యూటికల్స్ వేసుకునేవి, ఫార్మాస్యూటికల్స్ వ్యవసాయంలో వాడేవి. ఈ ఫార్మాస్యూటికల్స్ సైడ్ ఎఫెక్ట్
ఇంగ్లీష్ మెడిసిన్స్ ఓన్లీ ఫీలింగ్, మన మెడిసిన్స్ హీలింగ్. కొట్టుకోండి. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇన్స్టెంట్, మన మెడిసిన్స్ కాన్స్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ఇమ్యూ 100. పర్లేదు, వెయిట్ వేయండి.